నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ హెల్త్ టైమ్. ఈరోజు మనం ముఖ్యంగా హిప్ రీప్లేస్మెంట్, రీసెంట్గా కేసీఆర్ గారికి జరిగిన హిప్ రీప్లేస్మెంట్ చాలా అలజడి సృష్టించింది. ఆ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఉత్తి నాటకమని, ఆ హిప్ అంటే అది ఒకసారి జరిగిన తర్వాత చాలా రోజులు పడుతుంది, కానీ నెక్స్ట్ డేనే ఆయన నడిచేశారు. ఇది అంత సాధ్యమైనది కాదు అని చెప్పి చాలామందికి అపోహలు ఉన్నాయి. అసలు ఈ హిప్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తారు, అలాగే ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో తిరిగి నడవగలిగే స్థితులు ఉంటాయి, ఇలాంటివన్నీ డీటెయిల్గా మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్, ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జరీ ఎక్స్పర్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, రీసెంట్గా కేసీఆర్ గారికి ఆపరేషన్ జరిగింది, హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. ఈ రీప్లేస్మెంట్ అనేది సాధ్యమే అంటారా? అంటే మనకి హిప్ అనేది మ్యాక్సిమం బాడీ అంతా దాని మీదే వెయిట్ అయి ఉంటుంది. ఒకసారి నడుంకి ఏదైనా అయిందంటే ఖచ్చితంగా కొలాప్స్ అయిపోయారు. అలాంటిది రీప్లేస్మెంట్ అంటూ వచ్చారు. అసలు ఈ రీప్లేస్మెంట్ అనేది ఏ టైంలో మనకి సాధ్యమవుతుందంటారు, ఏ టైంలో దీన్ని అసాధ్యంగా తీసుకోవచ్చు? సో మనం కేసీఆర్ గురించి కానీ లేదంటే ఎనీ అదర్ అదే ఏజ్లో ఉండేవాళ్ళు యాక్చువల్గా అలా హిప్ రీప్లేస్మెంట్ అంటే హిప్ ప్రాబ్లం అంటే ఫ్రాక్చర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎనీ అదర్ ఇంజురీస్ అయి ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు యాక్చువల్గా వాళ్ళు నడవలేని పరిస్థితి వస్తుంది యూజువల్గా. ఎందుకనంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలనే కదా కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా అలాంటి ఏజ్లో ఉండే వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారు. సో మామూలుగా కొన్ని ఫ్రాక్చర్స్లో కట్లు కడితే చాలు అని అంటారు. బట్ కేసీఆర్ గారికి కానీ ఇంకెవరికైనా అదే ఏజ్లో ఉండే వాళ్ళకి కానీ సో ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారు. దీంట్లో అర్థం ఏంటంటే అది నిలబడటానికి సపోర్ట్ ఉన్నది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ అది ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసి మనం స్టెమ్ అనేది లేదంటే బాల్ మార్చడం కానీ ఇది కానీ చేస్తాం యూజువల్గా. సో దీంట్లో ఎంత తొందరగా లేచి నడవడానికి అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి, అన్సిమెంటెడ్ అండ్ సిమెంటెడ్ అని. సో అన్సిమెంటెడ్ అనేది యూజువల్గా యంగ్ ఏజ్ పీపుల్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ బోన్ కొంచెం బాగున్న వాళ్ళకి ఈ రీప్లేస్మెంట్ చేస్తాం. సిమెంటెడ్ అనేది ఇప్పుడు మాకు తెలిసి కేసీఆర్ గారు కావచ్చు వాళ్ళకి సిమెంటెడ్ చేసి ఉండొచ్చు, అంటే మొదటి రోజే నడిపించగలగటం. అంటే ఆ సిమెంటెడ్ అంటే వితిన్ 6 నుంచి 10 నిమిషాల లోపల అది సిమెంట్ అనేది సెట్ అయిపోతుంది. ఆ ఇంప్లాంట్ పెట్టి కరెక్ట్గా కూర్చోబెట్టగానే సిమెంట్ సెట్ అయిపోయిందంటే అదే రోజు, అంటే మనం ఒక రోజు కాదు, ఒకవేళ ఆయనకు శక్తి ఉండి బాగుంటే అదే రోజు కూడా ఆయన లేచి నడవగలిగే స్టేజ్కి రాగలిగేటట్టు ఇప్పుడు ఉన్న రీప్లేస్మెంట్స్ వచ్చినాయన్నమాట. సో పేషెంట్ని ఎక్కువ కాలం బెడ్ మీద ఉంచుకుంటా ఎంత తొందరగా నడిపించగలిగితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంటే హార్ట్ ప్రాబ్లం కానీ ఈ డీవీటీ ప్రాబ్లం కానీ డీప్ వెయిన్ థ్రాంబస్ అంటారు, అంటే క్లాట్స్ అయ్యే ప్రాబ్లం కానీ రానివ్వకుండా ఈ రీప్లేస్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ తొందరగా వాళ్ళ వర్క్కి ఎవరైతే వచ్చారో ఏదైతే ప్రాబ్లంతో వచ్చారో వాళ్ళ వర్క్కి ఎంత తొందరగా వెళ్ళగలిగేటట్టు ఈ రీప్లేస్మెంట్స్ అనేటివి దోహదపడతాయండి డెఫినెట్గా. అంటే చాలా మందిలో ఒక అపోహ ఉందండి, ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ చేశారు అంటే చాలా మంది దగ్గర విన్నాను, లేదు ఆ ఏజ్లో నడుం విరిగిపోయిన వ్యక్తి లేచి నడవటం అంటే జస్ట్ ఏదో వాళ్ళు ఒక డ్రామా చేశారు, అంటే ఇప్పుడు అధికారంలో లేరు కదా సో అందుకనే డ్రామా చేశారు అనే అపోహ కూడా చాలా మందిలో వచ్చింది. ఇప్పుడు నిజంగా కేసీఆర్కి జరిగినది ఆపరేషన్ నిజమే అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే హిప్ రీప్లేస్మెంట్ అనేది ఏదో డ్రామా చేయడానికో దీనికి ఉండదు. యూజువల్గా అదే ఏజ్లో మీరు అన్నట్టుగా ఆ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ ఉంది, అంత పెద్ద ఫ్రాక్చర్ అయ్యింది, ఆయన ఎలా నడవగలిగారు మళ్ళీ అని అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న రీప్లేస్మెంట్స్లో వాడే ఎక్విప్మెంట్స్ కానీ జనరేషన్ 4లో వాడుతున్నాం మనం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 4th జనరేషన్స్లో ఉన్నాం. ఈ 4th జనరేషన్ ఆఫ్ ఇంప్లాంట్స్లో ఎలా ఉన్నాయంటే ఎంత తొందరగా రికవర్ చేయగలం, ఎంత తొందరగా దాన్ని కూర్చోపెట్టగలం, కరెక్ట్గా దాన్ని పట్టుకునేటట్టు చేయగలం అనే టెక్నాలజీ అనేది పెరిగిందండి. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత యూజువల్గా ఆస్టియోపోరోసిస్ బోన్స్లో కూడా అంటే ఇంతకుముందు ఎముక విరిగి లేదా ఎముక విరిగే స్టేజ్లో ఉన్న ఏ పేషెంట్స్ అయినా కూడా దీనికి మేమేం చేస్తామంటే తొందరగా నడవటానికి వాళ్ళకి ఆ ఇంప్లాంట్ పెట్టడం కానీ ఆ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కరెక్ట్గా కూర్చోవటం కానీ దాన్ని స్నగ్ ఫిట్ అంటాం. ఆ స్నగ్ ఫిట్లో కరెక్ట్గా కూర్చోగలిగితే ఆస్టియోపోరోసిస్ ఉన్నా కూడా అంటే ఎముక వీక్నెస్ ఉన్నా ఎముక గుల్లబారిపోయినా కూడా అలాంటి వాళ్ళని కూడా కొంత తొందరగా నడిపించడం అనేది జరుగుతుంది సిమెంట్. బట్ యూజువల్గా ఏంటంటే సిమెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూజువల్గా ఈ సిమెంట్స్ పెట్టే దాంట్లో ఏంటంటే హైపోటెన్షన్, బాడీ వీక్నెస్ కావటం కానీ లేదంటే బీపీ ఒక్కసారిగా డౌన్ అయిపోవటం కానీ ఇలాంటి జరిగినప్పుడు
డెత్స్ అయినది కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంతే సిమెంట్ పెట్టేటప్పుడు. ఎందుకంటే ఎంత తొందరగా నడవగలుగుతామో అంతే రిస్క్లు కూడా ఉంటాయి, యూజువల్గా రిస్క్స్ కూడా ఉంటాయి. బట్ నాట్ ఫర్ ఎవ్రీ పేషెంట్స్. దానికి తగ్గట్టుగా అనస్థీషియా డాక్టర్స్ కానీ లేదంటే చుట్టూ ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ గారికి చేసిన దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉందంటారు? యూజువల్గా ఆయన్ని ఎంత తొందరగా నడిపించగలిగారు అంటే ఆయన ఎక్కువ రోజులు పడుకొనే ఉంటే, అంటే బెడ్ మీద పడుకొని కానీ ఉంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అయింది. అంటే డీప్ వీన్ థ్రోంబోసిస్ అంటే లోపల ఉన్న మన రక్తనాళాల లోపల క్లాట్స్ ఏర్పడి ఇదే క్లాట్స్ మళ్ళీ మన గుండె దాకా వెళ్ళటం, అంటే మన గుండె లోపల దాకా వెళ్ళటం, ఇది అక్కడ ఆగినప్పుడు ఈ ఛాన్సెస్ హార్ట్ అటాక్స్ కానీ ఈ ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉండేవి. కానీ ఆయన్ని ఒక్కరోజు నిన్న పడగానే ఈరోజు సర్జరీ చేసి రేపు నడిపించగలిగారు. సో ఆయనకి డిబిటీ ఛాన్సెస్ అంటే రిస్క్ ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువగా చేయడం జరిగింది డాక్టర్స్. సో దట్ ఈస్ ద టెక్నాలజీ డాక్టర్స్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ నౌ. కాబట్టే ఎంత టెక్నాలజీ ఎంత ఉందో దాని ఇంప్లాంట్స్ కాస్ట్లీ కూడా అంతే ఇదిగా ఉంటుంది, ప్లస్ దాని యొక్క అవుట్కమ్ కూడా అంతే ఫాస్ట్గా రావడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ మనం ఆ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎలా చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. సో మామూలుగా మీకు ఒక మోడల్స్లో చూపించడానికి, సో మీరు ఈ మోడల్ చూడొచ్చు యాక్చువల్గా. సో దీన్ని మన పెల్విస్ భాగంలో ఒక హాఫ్ అంటే ఒక లెఫ్ట్ హాఫ్ ఇదైన పెల్విస్ భాగం ఎలా ఉంటుందని చూపించాను ఇప్పుడు మీకు. సో దీంట్లో ఇది తుంటి బాల్ భాగం అంటారు, దీన్ని ఇది నెక్ భాగం అంటారు, దీన్ని స్టెమ్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది అంటే ఫీమర్ భాగం అంటారు. సో ఈ పెల్విస్ భాగాన్ని ఈ ఫీమర్ భాగం కరెక్ట్గా మోయగలిగితే మనం నడవగలుగుతున్నాం ప్రతిసారి. సో అదే ఇది కానీ కరెక్ట్గా ఇక్కడ అంటే కేసీఆర్ గారు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు, యూజువల్గా 80% ఆఫ్ ఏజ్డ్ పీపుల్కి ఇలా విరిగిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ స్టేబుల్ ఉండదు, సో దట్ ఆయనకి హిప్ ఇది కానీ ఉండదు అన్నమాట. సో అలాగే ఇది రీప్లేస్ చేయబడిన ఒక ఇంప్లాంట్ అండి. ఈ రీప్లేస్ చేయబడిన ఇంప్లాంట్స్లో ఎలా ఉంటుందంటే ఈ స్టెమ్ అంటే మాకు లోపల ఉన్న బాల్ని తీసేసి ఈ స్టెమ్ అనేది ప్లస్ అడ్జస్టబుల్ బాల్స్ అనేటివి, అంటే దీంట్లో కూడా చాలా ఉంటాయి. అంటే ఒకరు పొట్టిగా ఉండొచ్చు, ఒకరు పొడవుగా ఉండొచ్చు. దీన్ని కూడా ఏంటంటే ఈ స్టెమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్ అంటే మన బాల్ అంటే ఏదైతే బాల్ మన లోపల తిరుగుతుందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న నెక్ సైజ్ అంటే మనకి కొంతమందికి చిన్న నెక్ ఉండొచ్చు. నెక్ అంటే ఈ హెడ్కి ఈ తుంటి భాగానికి మధ్యలో ఉన్న భాగం అనమాట. ఈ స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది స్పేస్ కానీ కరెక్ట్గా లేకపోతే కూడా లూజన్ అవుతుంది, తొందరగా వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటుంది. సో ఈ సైజెస్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని కరెక్ట్గా ఇక్కడ కూర్చోబెట్టగలిగితే, సో యూజువల్గా కేసీఆర్ గారు కావచ్చు లేదన్నా, సో ఈ ఏజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారికి జరిగిన రీప్లేస్మెంట్కి సంబంధించి కానీ ఆయనకి ఏ భాగంలో ఇప్పుడు మీరు మొత్తం సెట్ అంతా చూపిస్తున్నారు, ఆయనకి విరిగిన భాగం ఏదంటారు? ఇది అంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టెమ్ భాగంలో ఇక్కడ విరిగింది యాక్చువల్లీ. అంటే మనం ఇప్పుడు చూస్తే ఈ హిప్ భాగంలో ఈ భాగంలో అంటే ఈ మధ్యలో ఉన్న భాగంలో విరిగింది. సో దట్ దీనికి రావాల్సిన సర్క్యులేషన్ రాకపోవటం వల్ల దీన్ని ఆ భాగంలో ఉన్న హెడ్ తీసి దీని అంటే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ని సీట్ చేయడం జరుగుతుంది. సో ఈ భాగంలో కానీ ఆస్టియోపోరోసిస్ అంటే మీరు చూస్తే ఈ ఎముక భాగంలో కానీ గ్రిప్ లేకపోతే, ఇది కూర్చునే గ్రిప్ లేకపోతే, అంటే ఇప్పుడు చూసారు కదా ఎంత లూజ్గా వెళ్తుందో అలా టైట్గా కూర్చోవాలి. అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకా కదలకూడదు, ఇంకా దాని మీద బరువు మోసే విధంగా దాన్ని తయారవుతుంది. సో ఒకవేళ ఇది అన్సిమెంటెడ్ అంటారు, అన్సిమెంటెడ్ దాంట్లో కూర్చోగలిగితే టైట్గా, సో అన్సిమెంటెడ్ చేస్తాం. ఒకవేళ కూర్చోవట్లేదు, ఉన్న సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైజ్ ఇంక వెళ్ళలేని పరిస్థితుల్లో ఏం చేస్తాం అంటే దీన్ని సిమెంట్తో వేసి దీన్ని ఫిక్స్ చేస్తాం. సిమెంట్ అండ్ బోన్ కోరిలేషన్స్తో ఇది కరెక్ట్గా కూర్చొని కదలకుండా తయారవుతుంది. ఎప్పుడైతే కదలకుండా తయారవుతుందో అలాగే కేసీఆర్ గారు ఫస్ట్ రోజు నుంచే నడవగలడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే నడవడం జరుగుతుందో ఈజీగా ఫస్ట్ రోజు నుంచే. ఎంత తొందరగా నడిచారు అని అంటే హిప్ రీప్లేస్మెంట్ చేసుకుని తొందరగా నడవరు అంటే, బట్ నడవగలుగుతారు. వాళ్ళకి అనస్థీషియాలో కూడా చాలా రకాల అనస్థీషియాస్ ఉన్నాయి. ఇప్పుడు చేసే ఇంజెక్షన్స్ కూడా నొప్పి లేకుండా, అంటే ఆయన నడవటానికి ఫస్ట్లో మోటార్ అండ్ సెన్సిటివ్ రెండింటిని అడ్జస్ట్ చేసి చేయటం, అంటే మనం నడవటానికి వీలయ్యేటట్టుగా నొప్పి రాకుండా ఉండేటట్టుగా. ఓకే, సో ఈ రెండింటిని ఉండేటట్టుగా కూడా అంటే ఫస్ట్ ఆయన రాగానే న్యూస్ రాగానే ఏమని బయటకు వచ్చిందంటే
ఆయన్ని డాక్టర్స్ నడిపించే దానికి చూస్తున్నారు. ఆయన ఇప్పుడు నడవడానికి కూడా చాలా ఏబుల్గా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది, ప్రాబ్లం లేదు. ఆయన ప్రస్తుతం అయితే నడుస్తున్నారు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన నడిపిస్తున్నారు అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చే ఎనస్థీషియా కూడాను ఆఫ్టర్ సర్జరీ కూడా పనిచేసే విధంగా ఉంటుందా? అవునండి, ఆఫ్టర్ సర్జరీ కూడా వర్క్ అయ్యే విధంగా దానికి ఒక చిన్న పైప్ లాంటిది వేసి ఆఫ్టర్ సర్జరీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనస్థీషియా అనేది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? ఒక 3 to 5 days దాకా కూడా పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకొని దాంతో రన్ చేస్తారు. యాక్చువల్లీ దాంతో వాళ్ళు నడిపించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎర్లీ రికవరీ అంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. మొదటి 3 రోజులే ఎక్కువ పెయిన్ ఉంటుందండి. సర్జరీ చేసిన మొదటి 3 రోజులు చాలా ఎక్కువ, అంటే చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది. యాక్చువల్గా నడవలేని కాదు అసలు. ఆ పెయిన్ మనం కత్తితో కోస్తే ఎలా ఉంటుంది అలాంటి సర్జికల్ నైఫ్తో మనం ఒక భాగాన్ని కోసి చేస్తున్నాం. లోపల విరిగిన నొప్పి ఎలా ఉందో దానికన్నా ఇంకా డబల్ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ లేనప్పుడు దాని మీద అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు హిప్ తనలో నడవటానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, అతను నడిపించగలరు ఈజీగా. ఓకే, ఇప్పుడు కేసీఆర్కి జరిగిన ఇంప్లాంటేషన్కి సంబంధించి ఆ సర్జరీ సిమెంటెడా నాన్ సిమెంటెడా? అది సర్జన్స్ అనేది డిసైడ్ చేసి వేసుంటారండి. మేబీ అంటే అక్కడ ఆయనకున్న పరిస్థితిని బట్టి అంటే అన్సిమెంటెడే యూజువల్గా చేస్తాం. యూజువల్గా అన్సిమెంటెడ్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి. కానీ కేసీఆర్ గారికి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక వీక్నెస్ కానీ ఎక్కువగా ఉండుంటే, మిగతా ప్రాబ్లమ్స్తో ఏమన్నా ఉండి ఎముక వీక్నెస్ కానీ ఎక్కువ ఉంటే, లేదా ఆల్రెడీ కార్డియాక్ డ్రగ్స్ ఏదైనా యూస్ చేస్తుండి దానివల్ల ఏదైనా వీక్నెస్ ఉంటే కూడా సిమెంటెడ్ ఈజ్ ద ఐడియల్. ఎందుకంటే ఆయన తొందరగా నడిచారంటేనే ఖచ్చితంగా ఆ వయసులో వాళ్ళకి సిమెంట్ వేసుంటారు, లేదా బోన్ చాలా బాగా ఉండటం వల్ల దాన్ని అలా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఓకే, ఒకసారి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాంట్లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? యూజువల్గా హిప్ రీప్లేస్మెంట్ అనేది అంటే మనం తుంటి ఎముకని కంప్లీట్గా చేంజ్ చేసినట్టు. సో ఇంతకు ముందు రోజుల్లో ఒక 10 సంవత్సరాలు ఉండేటట్టు ఇంప్లాంట్ ఉంటే ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల ఇంప్లాంట్ దాకా ఉండేటట్టు ఉంది. సో అంటే ఇంప్లాంట్ చేసిన భాగం కూడా కొన్ని రోజులకి పాడైపోతుందంట. ఏదైనా కూడా ఇది కూడా హై క్వాలిటీ మెటల్. ఎనీ మెటల్ దే హ్యావ్ వేర్ అండ్ టేర్. అంటే ప్రతి మెటల్కి వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. మనం రోజు వాడుతుంటే ఎలా అరిగిపోతాయో అలాగే హిప్ ఇంప్లాంట్స్ కూడా అరిగిపోతుంటాయి. సో బట్ దీని హై ఎనర్జీ ఇంప్లాంట్స్ కాబట్టి సో దీంట్లో అరుగుదల అనేది చాలా రకాలుగా అంటే ఎన్నో వేల సార్లు ట్రై చేసి ఎన్నో లక్షల సార్లు దాన్ని చెక్ చేసిన తర్వాత చేస్తారు ఇది. సో దానివల్ల ఎన్నో మూమెంట్స్ని తట్టుకునే విధంగా అన్ని మూమెంట్స్ని తట్టుకునే విధంగా తయారు చేయడం వల్ల ఎక్కువ కాలం మన్నికి వచ్చేటట్టుగా అంటే ఒక ఇంతకు ముందు రోజుల్లో 5 నుంచి 10 ఏళ్ళు వచ్చేది చాలా కష్టంగా ఉండదు. ఇప్పుడు దాని డబల్ అంటే 20 ఏళ్ళు దాకా వచ్చేదానికి కూడా ఇంప్లాంట్స్ వేసే దీంట్లో ఉన్నాయి. యూజువల్గా కాంప్లికేషన్స్ మీరు అడిగినట్టుగా ఇంతకుముందు కాంప్లికేషన్స్ ఎలాంటివి ఉంటాయి. యూజువల్గా ఆల్ సర్జరీ హ్యాస్ ఆల్ కాంప్లికేషన్స్ అండి. ప్రతి సర్జరీ డాక్టర్ గారు ఆ పేషెంట్కి బాగా అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో దీంట్లో మేజర్ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సో దీనికి యూజువల్గా మేము కేసీఆర్ గారు కూడా మొన్న చాలా వరకు అందరికీ చెప్తున్నారు ఏంటంటే ఎవరు కలవడానికి రావద్దు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే లోపల ఉండే నాకు ఒకటే డౌట్, లోపల ఉండే పార్ట్కి బయట నుంచి అంటే ఆల్రెడీ ది క్లోజ్డ్ అండ్ కంప్లీట్గా దానికి స్టిచెస్ వేసేసి దాని మీద మళ్ళీ లేయర్స్ వేసి అంతా కూడాను కంప్లీట్గా దాన్ని క్లోజ్గా ఉంచుతారు. అలాంటి దాంట్లోని ఈ ఇంప్లాంట్స్కి ఎలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి? సో అదే అండి, చాలామంది క్వశ్చన్స్ ఈజీగా తీసుకుంటారు. బట్ దీన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఏ హాస్పిటల్స్లో అయినా ప్రతి హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత కలవద్దండి, పరామర్శించొద్దండి. లేదంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు లేదంటే ప్యాకెట్స్ తీసుకురావటము, లేదంటే వాళ్ళు బయట నుంచి షూస్ వేసుకొని రావటము, లేదంటే డ్రెస్సెస్ మీద పడిన డస్ట్ ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు. వీళ్ళు వచ్చి మన పేషెంట్ యొక్క బెడ్ని టచ్ చేయటము, లేదంటే వాళ్ళు స్నీజ్ చేసి ఉండొచ్చు. ఆ చేతులతోనే మనకు తెలియకుండా అంటే మనం మర్చిపోయి ఉంటాం, బట్ మన అదే చేతులతో దాన్ని పట్టుకోవటం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తుంటాం. సో ఇదే ఆయన ముక్కు దగ్గరకు కానీ నోటి దగ్గరకు కానీ చేతులు తీసుకెళ్తే అంటే మన కోవిడ్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాము అంటే గాలిలో నుంచి రాగలుగుతున్నప్పుడు సో మన ముక్కులో నుంచి కూడా అంటే మనం మాస్క్ వేసుకున్నా కూడా కొంత భాగం ఎంతో కొంత భాగాన్ని ముక్కులోంచి ద్వారా వెళ్తుంది. మాస్క్ వేసుకున్న వాళ్ళు కూడా కోవిడ్ వచ్చిందండి. సో ఖచ్చితంగా సో ఎప్పుడైతే ముక్కులోంచి వెళ్ళడం జరుగుతుందో లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్కి వెళ్తే అది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తే అది ఎక్కడికి బాడీలో తల వరకు కింద కాలు వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మనం ఇమ్యూనిటీలో వీక్గా ఉన్నాం,
బాడీలో ఈ బోన్ చాలా వీక్గా ఉంది, అతను సివియర్ పెయిన్తో ఫేస్ అవుతున్నాడు. ఇలాంటి టైంలో బాడీ చాలా ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని బాగు చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇప్పుడు మన బాడీని వీక్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం చాలా ఈజీగా జరుగుతుంది. అందుకనే ఎవరిని కూడా పరామర్శించొద్దు, ఎవరిని కూడా దగ్గరికి రానివద్దు అని అంట. ఇది కేసీఆర్ గారు విఐపి అండ్ వివిఐపి కావచ్చు, బట్ అలాంటి ఆయనకి కూడా సందర్శన అనేది అంటే ఎక్కువ సందర్శన రావడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యం అండి. ఇది కేసీఆర్ గారు కాదు, అందరికీ అంటే ఈ పబ్లిక్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అది నాట్ ఓన్లీ కేసీఆర్ అండ్ పబ్లిక్ కూడాను ఇది ఇంపార్టెంట్ అంటారు. అంటే ఇది బోన్ ఇన్ఫెక్షన్స్లో బోన్ అంటే ఒకసారి రీప్లేస్మెంట్ అయ్యే బోన్కి ఇన్ఫెక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఇప్పుడు అదే ఇంప్లాంట్కి మనం ఇన్ఫెక్షన్ అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది అని అనుకున్నాం, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా ఫస్ట్ ఫీవర్తో రిప్రజెంట్ అవుతారు, లేదంటే అక్కడ ఎక్కువ పెయిన్ దాంతో రిప్రజెంట్ అవుతారు. దాంట్లో నుంచి లేదంటే పస్ రావటమో లేదంటే దీని రావటమో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని స్వాబ్ పంపించినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని మనకి ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంటుంది. యూజువల్ ఈ ఇన్వెస్టిగేషన్స్లో కానీ దీంట్లో కానీ తెలుసుకోవడం జరుగుతుంది. ఈఎస్ఆర్ ఎలివేషన్స్లో కానీ సిఆర్పి అనేది ఒక చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు చేస్తాం, దాంట్లో ఎలివేషన్స్లో తెలుస్తూ ఉంటాయి యాక్చువల్లీ. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లాంట్ అనేది లోపల ఉంచామండి. సో ఇంప్లాంట్ అనేది మొత్తం తీసి బయట పెట్టాల్సిందే. ఎందుకు అనంటే మనం ఇచ్చే ఏ యాంటీబయాటిక్స్ అయినా బోన్ లోపలికి చొచ్చుకుపోతుంది, రక్తనాళాల లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది, కండరాల్లోకి వెళ్తుంది, అన్నిటికి వెళ్తుంది. కానీ ఈ రక్త సరఫరా ఇంప్లాంట్కి లేదండి, ఉండదు కదా. సో దానికి వెళ్ళదు, దాని చుట్టూ ఉన్న దానికి లేయర్కి ఉండదు. సో ఇన్ఫెక్షన్ అనేది దానికి అతుక్కొని ఉంటే అంటే ఒక క్రిమి ఏదైతే క్రిమి అంటే మన బ్యాక్టీరియా కావచ్చు వైరస్ ఏదైతే దాన్ని అతుక్కొని ఉందో ఇంప్లాంట్ని అతుక్కొని ఉందో అది ఖచ్చితంగా మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది, మళ్ళీ దాని మీద ఎఫెక్ట్ అంటే బోన్ మీద ఎఫెక్ట్ తీసి చూపిస్తూనే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ ఇన్ఫెక్షన్కి ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో ఆ ఇంప్లాంట్ మీద ఎఫెక్ట్ చూపించదు. సో అది అనేది ఇంకా గ్రో అయ్యి ప్లస్ మొత్తం బోన్ మీద మొత్తం బాడీ మీద మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది. బోన్ తినటం జరుగుతుంది, బట్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో చూపించిన తర్వాత ఈ ఇంప్లాంట్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, అంటే చుట్టూ ఉన్న బోన్ ని కూడా తినేస్తూ ఉంటుంది. తినేస్తున్నప్పుడు ఈ ఇంప్లాంట్ ఏదైతే చెప్పాను నేను అది ఇంకా లూజ్ అయిపోతుంది. ఇంకా లూజ్ అయినప్పుడు ఏమవుతుంది, స్టెబిలిటీ అనేది పోతుంది. సో ఎప్పుడైతే స్టెబిలిటీ అనేది ఉండదో దెన్ హీ కాంట్ ఏబుల్ టు వాక్ అండ్ హీ కాంట్ ఏబుల్ టు స్టాండ్. అది నిలబడలేరు, వాక్ చేయలేరు, నొప్పి ఎక్కువగా ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, ప్రతిదీ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలు అంటే ఎవరిని కూడా రానివ్వకుండా చేయటం, మాస్క్ అనేది కంపల్సరీ వేసుకుని ఉండటం, ఒకవేళ విజిటర్స్ ఉంటే కూడా మాస్క్ అనేది కంపల్సరీ వేసుకుంటే కనీసం 99% అయినా కాకపోతే 80% మనం స్టాప్ చేయడం జరుగుతుంది. స్టాప్ చేయడం వల్ల ఒక 20% మనం కాపాడుకున్న వాళ్ళం అయినా అవుతాం. సో ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందని తెలియనప్పుడు ప్రతి సర్ఫేసెస్లో దుమ్ము పడినప్పుడు ఆయన దాన్ని తీసుకుని దాన్ని నోటి దగ్గరకో ముక్కు దగ్గరకో తీసుకెళ్ళినప్పుడు లేదా మామూలు గాలిలో కూడా తలుపు ఓపెన్ చేయటం క్లోజ్ చేయటంలో కూడా గాలి అంటే ఎయిర్ ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అందుకనే మేము ఇప్పుడు లామినార్ ఫ్లో ఓటీస్లో చేస్తుంటాం సర్జరీస్. లామినార్ ఫ్లో ఓటీస్ అంటే ఏంటంటే ఏసీ అనేది మామూలుగా బయట నుంచి తీసుకొచ్చి గాలి మనకి ఇవ్వటం ఏసీలో జరుగుతుంది. లామినార్ ఫ్లో ఓటీస్లో ఎలా జరుగుతుందంటే ఏసీ నుంచి వచ్చిన గాలి ఒక ఫిల్టర్లోకి ఫిల్టర్ చేసి తీసుకుని వస్తుంది. అంటే మీరు మామూలుగా వచ్చే ఒక 100 కిలోమీటర్ స్పీడ్ విండ్ అని 200 కిలోమీటర్ స్పీడ్ విండ్ అంటాం, అలా ఒక 10 కిలోమీటర్ స్పీడ్ విండ్తో ఒక ఏసీ గాలి వస్తుంది అనుకున్నాం. సో దీన్ని డబల్ అంటే 20 కిలోమీటర్ స్పీడ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసి కిందకు వదులుతారు. సో ఓటీస్లో కూడా అలా ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పార్టికల్స్ని కూడా ఫిల్టర్ చేసి వస్తుంది. సో ఆపరేషన్ థియేటర్స్లో అంత క్వాలిటీ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్కి చాలా వరకు ఈ జాగ్రత్తలన్నీ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ అంటే మనం తీసుకుని మన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే ఇన్ఫెక్షన్కి ఖచ్చితంగా మనం దాన్ని బాధ్యులు కావాల్సిందే. ఓకే, అయితే ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ చేసిన ఇది ఉంటుంది కదా బోన్ ఏదైతే ఉంటుందో, అంటే నేను విన్నా ఒకసారి మన బాడీలో ఏదైనా బోన్ కానీ విరిగినా చేసినా అది మళ్ళీ దానికదే అది మళ్ళీ పెరుగుతూ వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆ బోన్ అనేది తీసేస్తూ ఉంటారు. ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్స్ పెడతారు, ఆ ప్లేట్స్ అనేవి తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధించి ఏదైతే రీప్లేస్మెంట్ జరిగిందో ఆ రీప్లేస్మెంట్కి సంబంధించి అది తీయటమా లేకపోతే అది ఫిక్స్డ్ అంటారు?
సో ఇప్పుడు మన చాలా జనరల్గా ఈ క్వశ్చన్స్ అనేది చాలామంది అడుగుతుంటారండి యాక్చువల్గా. అండ్ ఈ యొక్క క్వశ్చన్ ఉంది, ఒక ఇంప్లాంట్ వేసిన తర్వాత అది తీసేయాలా తీయకూడదా అనేది. సో 99% అన్ని ఇంప్లాంట్స్ తీసేస్తామండి. 1% ఏంటి అని అంటే మోకాలు మార్పిడి, అంటే మోకాలు ఉన్నది మార్పిడి చేసాం, దాని మోకాలు మళ్ళీ తీసేయలేం కదా. హిప్ రీప్లేస్మెంట్ అంటాం, అంటే హిప్ని రీప్లేస్ చేసాం. సో అలాంటి రీప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఇంప్లాంట్స్ అన్ని ఏవి తీయరండి. అంటే మన భాగాన్ని రీప్లేస్ చేయటం, అంటే వేరే భాగంతో రీప్లేస్ చేయటం, అలాంటివి మాత్రం ఇంప్లాంట్స్ తీయరు. అంటే కేసీఆర్ గారు చేసిన హిప్ ఇంప్లాంట్స్ కానీ, నీ ఇంప్లాంట్స్ కానీ, షోల్డర్ రీప్లేస్మెంట్స్ కానీ తీయరండి. అవి అలాగే ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో దాన్ని తీసి మార్చుకొని మళ్ళీ వేరేది పెట్టడం జరుగుతుంది. అదే నార్మల్ ఫ్రాక్చర్స్లో, అంటే చేతి భాగంలో 2 ఎముకలు ఉంటాయి, ఇక్కడ అయిన ఫ్రాక్చర్స్ కానీ, లేదంటే తొడక అయిన ఫ్రాక్చర్స్ కానీ, కాలి భాగంలో అయిన ఫ్రాక్చర్స్ కానీ, లేదంటే హ్యూమరస్ అంటే ఈ భాగంలో అయిన ఫ్రాక్చర్స్, షోల్డర్ భాగంలో అయిన ఫ్రాక్చర్స్ అని కానీ దీనికి ప్లేట్స్ అనేది పెడతాం. అంటే జాయింట్స్లో అయ్యే వాటికి మాత్రం రీప్లేస్మెంట్ చేసిన వాటిని తీయరు. రెగ్యులర్గా ఏవైతే బోన్స్, స్ట్రైట్ బోన్స్ ఉంటాయి వీటికైతే అట్లానే ఉంచేస్తారంటారు, అంతేనా? జాయింట్స్ ఉండే వాటికి తీయరు, అలాగే ఉంచుతారు. ఓకే. మీరు మిగతా చోట అయినా కూడా జాయింట్స్ దగ్గర అయినా ప్లేట్స్ పెట్టుంటే, ఒకవేళ ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ, అంటే రాడ్స్ అనేవి ఉంటాయి, నెయిల్స్ అనేది రాడ్స్ అంటాం మనం వాడుక భాషలో. ప్లేట్స్ అనేటివి ఒక భాగం సర్ఫేస్, అంటే ఒక భాగానికి ఉంచటం అనమాట. 2 భాగాలు విరిగిపోయిన భాగాలని దగ్గర చేర్చి ఉంచడం ప్లేట్ అనేది. సో ఇలాంటి ప్లేట్స్ అనేటివి ఎందుకు వేశారు? ఒక ఫ్రాక్చర్ అయ్యింది కాబట్టి. సో ఆ రెండింటిని దగ్గర ఉంచడానికి, అంటే ఇప్పుడు ఈ 2 భాగాల్లో ఫ్రాక్చర్ అయ్యింది, ఈ 2 భాగాల నుంచి ఎక్కడికో వెళ్ళింది, దాన్ని తీసుకొచ్చి 100% కాంటాక్ట్ ఏరియాని క్రియేట్ చేసి మళ్ళీ అదే అనాటమీ భాగంలోకి పెట్టి ఉంచడం. ఒకవేళ ఇది పెట్టుంచడానికి ఆ ప్లేట్ వేశారు. ఖచ్చితంగా ఇది యునైట్ అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆ బోన్ యునైట్ అయిపోయింది. సో ఈ ప్లేట్ యొక్క పనితనం ఏముంటుంది ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత? ఏమీ ఉండదు. అప్పుడు సార్ అప్పుడు ఏమి లేనప్పుడు దాన్ని ఎందుకు తీయాలి? ఎక్స్ట్రా సపోర్ట్ కదా. చాలా మంది అడుగుతుంటారు, ఎక్స్ట్రా సపోర్ట్, నాకు ఎక్స్ట్రా రాడ్ ఉంది నాకు చేతిలో, నేను ఇప్పుడు ఎవరినైనా చేయొచ్చు అని. సో ఇది ఎక్స్ట్రా సపోర్ట్ కాదండి. ఇప్పుడు మీకు తగిలే భాగం, అంటే మీరు ఇదే రాడ్ అనుకున్నాం ఒకవేళ, సో ఇదే రాడ్లో ఇక్కడ నేను వైబ్రేట్ చేశాను, అంటే ఈ వైబ్రేషన్ ఇక్కడ దీని మొత్తానికి పాస్ అయింది. ఈ వైబ్రేషన్ ఎట్లా ఇక్కడ దాకా పాస్ అయిందో అలాగా మనకి ఎక్కడైనా చిన్నగా తగిలినా కూడా ప్లేట్ మొత్తం వైబ్రేట్ అవుతుంది జరుగుతుంది. ప్రతి స్క్రూ సైడ్ ఎక్కడైతే స్క్రూస్ వేస్తున్నారు ప్రతి స్క్రూ సైడ్ వైబ్రేట్ అయ్యి చాలా పెద్ద ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా 1.5 year to 2 years లోపల యూజువల్గా ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేసిన వాళ్ళు ఖచ్చితంగా తీయించుకోవాలి. ఓకే. ఎందుకు అని అంటే ఎముక ఆల్రెడీ మనకి ఫిక్స్ అయిపోయింది, తీసేసుకోవడం వల్ల మనకి ఒకవేళ ఇలా నేను మామూలు ఓపీడీస్లో మేము చాలామంది చూసాం. యాక్చువల్లీ ఒకసారి ప్లేట్ వేశారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పడ్డారు. వాళ్ళు పడిన తర్వాత చాలా పెద్ద ఫ్రాక్చర్ అయింది. ఈసారి చాలా పెద్ద ప్లేట్ వేయాల్సి వస్తుంది. కొంతమందికి ఆ పెద్ద ప్లేట్స్ లేని దాంట్లో వేయలేని పరిస్థితి, అలాగే కట్టు వేసి ఉంచాల్సి వస్తుంది. ప్లేట్ తీసేశారు, తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యింది. వాళ్ళకి ఎలాంటివంటే ఈసారి అయితే మళ్ళీ ఇంకొక చోటనో ఇంకొక దగ్గర ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది, అంతేకాని పెద్ద ఫ్రాక్చర్స్ అవ్వవు. మళ్ళీ సేమ్ ప్లేట్తో ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే ప్లేట్ ఉండి ఫ్రాక్చర్ అయితే ఈసారి ఆ ప్లేట్ తీయటం కష్టం, ప్లస్ ఇంకో ప్లేట్ పెద్ద ప్లేట్ వేయటం కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకోసం అనేసి ఎప్పుడైనా కూడా ఇంప్లాంట్స్ అనేటివి కొన్ని రీప్లేస్మెంట్స్ అనేటివి ఉండాలి. ఖచ్చితంగా ఫ్రాక్చర్స్కి ఇంప్లాంట్స్ ఏవైతే వేశారో అవి మాత్రం ఖచ్చితంగా ఏ సందర్భాల్లో ఇవి తీయాల్సిన అవసరం లేకుండా ఉంటుందంటారు? అదే హిప్ రీప్లేస్మెంట్స్లో చేసిన ఇంప్లాంట్స్ మాత్రమే తీయకూడదు, అన్నింటిలోనూ తీయాల్సిందే. ఇప్పుడు క్లావికల్, మనం బ్యూటీ బోన్ అంటాం ఇక్కడ, క్లావికల్ అనేది షోల్డర్స్లో, ఇది ఫ్రాక్చర్ అయ్యింది. చాలామందికి అలాగే కొంత భాగం దగ్గరకు ఉంటే కూడా యునైట్ అయిపోతుంది. అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళకి ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి మళ్ళీ యునైట్ అయిపోయి వాళ్ళు 20 ఏళ్ళకు వచ్చేటప్పటికి ఆ బోన్ కనపడకుండా ఉండేటట్టు, అంటే ఎక్కడ యునైట్ అయిందో కూడా తెలియనట్టుగా రీమోడలింగ్ అయిపోతుంది. అదే కొంత 25 ఏళ్ళ తర్వాత అబ్నార్మల్ యునైటెడ్ అంటే దాన్ని మాల్ యునైటెడ్, అంటే మామూలుగా ఇలా యునైట్ అవ్వాల్సింది పక్కకి యునైట్ అవటం. ఇలాంటి యునైట్ అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా అబ్నార్మల్గా బయట ఎవరన్నా షర్ట్ తీసినప్పుడు కానీ క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఆ అబ్నార్మల్ థింగ్స్ అని. సో దానికోసం అని ఫ్రాక్చర్ అయినప్పుడు కరెక్ట్గా ప్లేస్లో ఉంచడానికి ప్లేట్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఫ్రాక్చర్ యూనిట్ అయిపోయిందో దాన్ని ఖచ్చితంగా తీసేసుకోవాలి. అది 100%. అదర్వైజ్ మళ్ళీ ఇంకెక్కడైనా చిన్న ఫ్రాక్చర్ అయితే అది చిన్నది మాత్రం అయి ఉండదు.
ఓకే, అది డెఫినెట్గా దట్స్ అన్ పెరీ ప్రాస్థెటిక్ ఫ్రాక్చర్స్ అంటారు, పెరీ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న ఫ్రాక్చర్స్ అంటారు. దాని ఎక్కువ ఇంపాక్ట్ మొత్తం వైబ్రేషన్కి ఇస్తుంది. ఒక భాగంలో జరిగే 10% వైబ్రేషన్ కూడా ప్రతి 10% అంటే 100% వైబ్రేషన్ జరిగి ఉంటుంది అన్ని చోట్లకి, బోన్స్కి. ఓకే, అంటే ఆ ఒక్క ఏరియాతో కాకుండా మొత్తం బాడీ అంతటికి కూడాను ఆ ఇదనేది, ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, ఇప్పుడు రీప్లేస్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆయన నడవటం జరిగింది. ఈ నడవటాన్ని కూడా చాలామంది అసలు ఏం కాలేదు, ఆయన జస్ట్ అదంతా డ్రామాకి సింపతి గెయిన్ కోసం మాత్రమే ఆయనకి రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగిందని చెప్పారు ఆయనకి అని చెప్పారు. సో ఈ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో నడిచే అవకాశాలు ఉంటాయి? యూజువల్గా ఒకవేళ అన్సిమెంటెడ్ ప్రాసెస్ కానీ వేసి ఉంటే, అంటే మిగతా వాళ్ళకి కానీ ఎవరికైనా, అలా కేసీఆర్ గారు కావచ్చు లేదంటే మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా ఆ వయసులో ఉండే వాళ్ళకి, సో యూజువల్గా ఏంటంటే మొదటి రోజు నడిపించడం డీవీటీ రాకుండా ఉండటానికి మాత్రం చేసిన ప్రయత్నం మాత్రమే. ఓకే, కానీ కుట్లు అనేటివి ఉంటాయి యాక్చువల్గా, కట్ చేసి కుట్లు వేస్తుంటారు. సో దానికి ఖచ్చితంగా కదలకుండా ఉండటం అనేది జాయింట్ దగ్గర, అది కూడా సో జాయింట్ దగ్గర మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ ఎక్కువ కదలకుండా ఉండటం అనేది చేయాలి ఖచ్చితంగా. ఆ మూమెంట్ చేస్తుంటే కుట్లు కూడా కొంత భాగం మూమెంట్ అవటం, హీల్ అవ్వకపోవటం, ఆ హీల్ అవ్వ నుంచి మళ్ళీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా బయటికి రావడం జరుగుతుంది, అది రక్తం ఎక్కువగా పోవడం జరుగుతుంది. సో ఆ వయసులో రక్తం పోవటం కానీ బ్లీడింగ్ ఎక్కువ కానీ చేయకపోవటం. సో యూజువల్గా ఏంటంటే వాళ్ళని కొంతకాలం కొంత టైం నడిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళని 2 వారాలు 3 వారాల తర్వాత కుట్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ టైం నుంచి నడవటం అనేది చాలా వరకు బెస్ట్ టైం. సో 2 వారాల తర్వాత నడిపించడం, అంటే కుట్లు తీసిన తర్వాత నడిపించడం అనేది, సో వాళ్ళకి బ్లీడింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన నడిపించడం కూడాను జస్ట్ ఆయనకి అది సెట్ అయిందా లేదా అనే ప్రాసెస్లోనే డాక్టర్స్ నడిపించారు, అంతేకాని ఇట్స్ నాట్ అది దాన్ని మనం అబ్నార్మల్ థింగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. అంటే ఈ సెట్ అయితేనే నడిపిస్తారు ఖచ్చితంగా యూజువల్గా. అంటే ఈ ఆపరేషన్ థియేటర్ మధ్యలోనే తెలిసిపోతుంది సెట్ అయిందా లేదా. ఓకే, సో చేస్తున్నప్పుడే వాళ్ళకి 100% నమ్మకం ఉంటేనే నడిపిస్తారు. నమ్మకం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు తొందరగా నడిపించరు. సో నమ్మకం ఎప్పుడు ఉండదు అని అంటే, ఎముక చాలా వీక్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే బోన్ ఆస్టియోపోరోసిస్లో ఉన్నప్పుడు కానీ, చాలా పెద్ద ఫ్రాక్చర్ అయ్యి ఇది చాలా కాంప్లికేటెడ్గా థింగ్స్ ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడు ఎప్పుడు కూడా తొందరగా నడిపించకపోవడం ఉంటుంది. కానీ ఈయన ఏజ్లో కానీ ఈయన వచ్చే ప్రాబ్లమ్స్లో కానీ డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందు నడిపించడం అనేది ముఖ్యం ఆయనకి. ఎందుకంటే ఆ డీవీటీ ఛాన్సెస్ వల్ల ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. హార్ట్లో భాగంలో ఈ క్లాట్స్ ఆగటం జరుగుతుంది, దానికోసమని తొందరగా నడిపించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన కంటిన్యూగా నడిచే అవకాశాలు ఉంటాయంటారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 2-3 వీక్స్ తర్వాత ఆయనకి మళ్ళీ నడిపించే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా, అంటే యాంటీ ప్లేట్లెట్స్ అంటే యాంటీ క్లాటింగ్ టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి, సో ఎలాగో క్లాట్స్ అవ్వవు కాబట్టి వాళ్ళు పడుకొని ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఆయనే లేచి నడుస్తున్నప్పుడు ఈ యాంటీ క్లాటింగ్ టాబ్లెట్స్ అనేటివి, ఇంజెక్షన్స్ అనేటివి తగ్గించుకోవచ్చు మనం. ఊరికే ఓవర్లోడ్ టాబ్లెట్స్ లేకుండా దాన్ని తగ్గించుకోవటానికి ఆయన కొద్దిగా భాగం, అంటే రోజులో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలన్నా కొంత బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ దీనికి కానీ నడిచి వెళ్ళేటట్టుగా ఆయన చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి టైమ్స్లో ఈ రీప్లేస్మెంట్ అనేది కష్టమవుతుంది? అంటే చాలా ఈజీ ప్రాసెస్ అని అన్నాం, ఇది కష్టమైన ప్రాసెసే. దానికి పేషెంట్ కూడా సహకరించాలి, పేషెంట్ బాడీ కూడా సహకరించాలి. సో ఏ టైమ్స్లో అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ పేషెంట్ బాడీలో ఉంటే ఈ రీప్లేస్మెంట్స్ అనేవి కానీ, ముఖ్యంగా ఈ హిప్ రీప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ముందే మాట్లాడుకున్నాం, హిప్ అనేది బాడీ అంతటి వెయిట్ని అదే బేర్ చేస్తుంది. సో ఆ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎటువంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ బాడీ ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే సహకరించదు అంటారు? అంటే మనకు తెలుసు యాక్చువల్లీ మీరు అన్నట్టుగా హిప్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది బాడీ. హిప్ భాగం అనేది చాలా స్ట్రాంగెస్ట్. అంటే ఎంత స్ట్రాంగెస్ట్ అంటే ఒక మదర్ బర్త్ ఇవ్వాల్సిన వలసిన చోటు, ప్లస్ మనం అందరం నిలబడగలిగే చోటు, మనం నిలబడుతున్నాం అంటే దానికి కారణం అది. సో దాని మీద నడవగలిగే చోటు. సో అలాంటి స్ట్రాంగెస్ట్ బోన్కి ఎప్పుడు మనం ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి వస్తుందంటే, యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేజర్గా, అంటే 99% వరకు వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్స్, అంటే సివియర్ డయాబెటీస్ ఉన్నప్పుడు, అంటే డయాబెటీస్ లెవెల్స్ 400, 500, 600 ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు చేయటం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళని అవాయిడ్ చేస్తాం. ఒక భాగం కిడ్నీ ఫంక్షన్ ఉంది, ఒక భాగం కిడ్నీ ఫంక్షన్ లేదు,
అలాంటప్పుడు కూడా వాళ్ళని రిస్క్ తీసుకోవాలా లేదా అనే డైన్ ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసే మధ్యలో కూడా వాళ్ళకి ఏదైనా జరగచ్చు. సో అలాంటి టైంలో ఆ డాక్టర్ గారు డెసిషన్ తీసుకుంటారు. దీంట్లో ఎక్కువ భాగం బ్లడ్ పోనంత వరకు తాను చేయొచ్చు. యూజువల్గా రెండోది ఈ ఆస్టియోపోరోసిస్, అంటే ఎముక వీక్గా ఉందనుకోండి, చాలా వీక్గా ఉంది అంటే మనం వేసే ఇంప్లాంట్ కాదు, స్ట్రాంగ్గా ఉంది, బట్ ఆ బోన్ తీసుకోలేదు, విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళని కొంత భాగం రెస్ట్లో ఉంచి ఎముకని బాగయ్యేదానికి ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ అని. సో ఇంజెక్షన్స్ చేసి కొంత భాగం వాళ్ళు డెవలప్ చేసుకున్న తర్వాత చేయటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇది మేజర్ సిచ్యువేషన్స్ అండి. మిగతావన్నీ చిన్న చిన్న సిచ్యువేషన్స్. అంటే కొంతకాలం అంటే బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు కూడా, హార్ట్ గురించి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. వాళ్ళని కూడా ఈ రోజు వచ్చారు, రేపే సర్జరీ చేద్దామని అనుకోరు. యాక్చువల్గా ఖచ్చితంగా వాళ్ళని 5 రోజులు హార్ట్ ట్యాబ్లెట్స్ని ఆపమంటాం. అది ఎందుకు ఆపాలి అని అంటే, బ్లీడింగ్ అంటే రక్తం పలచపడటానికి గుండె డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఈ రక్తం పలచబడడానికి ఇచ్చినప్పుడు మేము సర్జరీ చేసేటప్పుడు వితిన్ 1 minute 300 ml ఆర్ వితిన్ 10 minutes 600 ml ఆఫ్ బ్లడ్ని ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టుగా మనం పోతూనే ఉంటుంది. ఈ పల్చగా అవ్వటం వల్ల తొందరగా లాస్ అవుతుంది, బ్లడ్ బయటికి రావడం జరుగుతుంది. బీపీ పెరిగినా కూడా బ్లడ్ ఎక్కువ బయట రావడం జరుగుతుంది. బీపీ ఎందుకు పెరుగుతుంది? యూజువల్గా అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా కొంత భాగం వాళ్ళకి లైట్గా అంటే మూమెంట్స్ కానీ ఇది కానీ ఉండటంలో మనం ఇన్సెషన్స్లో కొంత బీపీ కానీ పెరిగింది అనుకోండి, అక్కడున్న దీనిగా పెరిగినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది. బీపీ పెరగడం అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బ్లడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి భాగం ఓపెన్ అయిందో అక్కడ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు సర్క్యులేషన్కి వెళ్ళట్లేదు, బయటకు వచ్చేస్తుంది. ఎంత భాగం బయటకు వచ్చేస్తుంది. మనం మామూలుగా బ్లడ్ డొనేషన్ అప్పుడు 300 ml ఇస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుంటాం. అలాంటిది 600 ml ఇస్తే 1 లీటర్ దాకా బ్లడ్ పోతే, సో అలాంటివి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. ఓకే. సో కాబట్టి బ్లడ్ థిన్నర్స్ అనేటివి ఆపి 5 రోజులు, 6వ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అనస్థీషియా ఇవ్వటానికి కూడా బ్యాక్ సైడ్ వాళ్ళు చిన్న సూది పెట్టి అనస్థీషియా ఇవ్వటానికి కూడా ఇచ్చినప్పుడు కూడా ఆ చిన్న సూది నుంచి కూడా బ్లీడింగ్ రావటం, బ్లీడింగ్ క్లాట్ అవ్వటం, ఈ క్లాట్ అనేది ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వటం కూడా జరుగుతుంది. సో అది కూడా కాబట్టి సో ఈ అనస్థీషియా వాళ్ళు కూడా ఈ సర్జరీస్ అప్పుడు అనస్థీషియా ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. సో వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, 5 రోజులు ఆపిరండి, దాని తర్వాత ఇస్తానని చెప్తారు. ఓకే, అలా కూడా చేస్తుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు హిప్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అది మేజర్ పార్ట్. అది బ్యాక్ కేక్ చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇటు ఆటో డ్రైవర్స్ కానీ, ఓలా డ్రైవర్స్ కానీ, బైక్ డ్రైవర్స్లో మ్యాక్సిమం ఎక్కువగా ఈ నడుం నొప్పి అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు చాలామందికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, అంటే అసలు మనం బ్యాక్ ఎలా ఉంటుందో చూస్తే ఫస్ట్ దాని అనాటమీ, దాని తర్వాత మీకు ఇంకా క్లియర్గా ఇది అవుతుంది. సో ఇది స్పైన్ అండి. హోల్ స్పైన్ అంటే మీ మెడ దగ్గర నుంచి కింద కూర్చునే భాగం కాకెక్స్ దాకా కూడా ఈ స్పైన్ అనేది ఎస్ షేప్లో ఉంటుంది. ఓకే. సో ఈ ఎస్ షేప్లో ఉండాల్సిన షేప్ కాకుండా ఏదైనా మారితే అంటే టైట్ అవడం అంటే కింద వెనకాల ఉన్న కండరాలు పట్టేయటం వల్ల ఈ షేప్ అనేది అవుట్ అయ్యి స్ట్రైట్ అవుతుంది. ఈ స్ట్రైట్ అయిందంటే స్పాజంలో ఉంది, నొప్పి రావటం, అరే ఇట్లా తిరగడానికి కూడా తిరగలేకపోతున్నా, ఇట్లా తిరగాలన్నా వంగాలన్నా వంగలేని పరిస్థితి. అది ఎందుకు అవుతుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమంలో ఇది టైట్ అనేది అవ్వడం జరుగుతుంది యూజువల్గా. ఓకే. సో రెండవది దీంట్లో ఉన్న డిస్క్స్ అన్నీ కూడా మనం చేసే షాక్ అబ్జర్వర్స్, అంటే మనం ఏదైతే మనం ఇస్తున్నాం షాక్ దీనికి, ఈ షాక్ అబ్జర్వర్స్ అనేది ఇవి తీసుకుంటాయి, డిస్క్స్ అనేది తీసుకుంటాయి. అంటే మనం నడిచినా, పరిగెత్తినా, దూకినా ప్రతి మూమెంట్కి, ప్రతి ఇంపాక్ట్కి, ప్రతి ప్రెషర్కి ఈ షాక్ అబ్జర్వ్ అనేది చేయాలి. ఓకే. సో అవి చేయలేనప్పుడు, అది దానికన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓపీడీకి అంటే మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళలో చాలామంది వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్స్తో ఈ బైక్ డ్రైవర్స్, ఈ ఓలా కార్ డ్రైవర్స్ కావచ్చు, ఎక్కువసేపు లాంగ్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ బైక్ డ్రైవర్స్లో ఈ స్విగ్గీ, జొమాటో అండ్ ఈ ఫుడ్ డెలివరీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ బ్యాక్ పెయిన్స్ అనేటివి ఇది కామన్. యాక్చువల్గా రోజు ఏదో ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకోవడం, పనిచేయటం, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకోవడం, పనిచేయటం. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పోతుంటాయి. సో ఇలా కాకుండా దీన్ని జాగ్రత్తలు ఎలా చేసుకోవాలి? వీళ్ళు ఈ డెలివరీ బాయ్స్కి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ దిగటం వల్ల కానీ, లేదంటే ఒక డిచెస్ లైక్ చిన్న చిన్న గుంటలు, రోడ్డు మీద గుంటలు ఉండటం కానీ,
వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఎందుకనంటే రోజు చేసే ఒక 40 డెలివరీలు చేయగలుగుతుంటే ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేదంటే ఇలాంటి గుట్టల్లో వెళ్ళగలిగితే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 40 ఏళ్ళలో చేయాల్సిన వర్క్ 20 ఇయర్సే చేయగలరు. దాని తర్వాత వాళ్ళు ఈ బాడీ అనేది సహకరించకపోవచ్చు. సో ఇది ఎప్పుడైతే స్పాజమ్స్ గురవుతుంటాయి, ఇలా ఇవే బ్యాక్ అనేది ఎప్పుడైతే ఈ టైట్నెస్ గురవుతుంటాయి, డిస్క్ ప్రొలాప్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ డిస్క్ ప్రొలాప్ అని స్టార్ట్ అయ్యి ఇవి వెన్నపూస దగ్గర నుంచి కాల్ దగ్గర వరకు కాల్ లాగటం, ఒకవేళ ఒకే చోట కూర్చొని అంటే ఈ కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి నెక్ ఇలా పట్టేయటం కానీ, వీళ్ళకి ఇక్కడ డిస్క్ పల్చి వచ్చి చేతులంతా తిమ్మెరలు రావటం. సో ఇవన్నిటిని కూడా చాలా కామన్గా ఎక్కువ మందిలో చూస్తుంటాం యాక్చువల్గా. సో ఇలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీ 45 మినిట్స్కి బ్రేక్ తీసుకోవటం. బ్రేక్ అంటే వాళ్ళు నేను రోజు తిరుగుతూనే ఉన్నాను డాక్టర్ గారు, నేను రోజు నడుస్తూనే ఉన్నాను, తిరుగుతున్నాను, నాకెందుకు వస్తున్నాయి, దీన్ని ఓవర్ యూజ్ అంటాం. సో ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ ఇది ఓవర్ యూజ్ అంట. ఓవర్ యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకొకరు అసలు నేనేం తిరగట్లేదు, నేను కూర్చొనే ఉన్నాను, సాఫ్ట్వేర్లో నేను కూర్చొని ఉన్నాను, ఇది కూడా లెస్ యూసేజ్ ఆఫ్ యువర్ బాడీ. దెన్ ఓవర్ యూసేజ్ అంటే ఇది లెస్ యూసేజ్ ఆఫ్ యువర్ బాడీ. సో ఎప్పుడైతే మూమెంట్ అనేది ఈక్వల్గా మనకు కావాల్సినంత మూమెంట్స్ అనేది అవసరం. సో 45 నిమిషాలకి మనం కూర్చొనే ఉంటే ఒక 10 నిమిషాలు లేచి ఒక మూమెంట్ అవ్వటం వల్ల మనలో ఉన్న బాడీలో ఉన్న పోస్చర్స్ ఆఫ్ మూమెంట్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ జరగటం వల్ల సర్క్యులేషన్ జరుగుతుంది, వెనక కండరాలు టైట్ కాకుండా ఉంటాయి. ఓకే. సో ఇలా కాకుండా ఉంటే వాళ్ళు చేయడం ఈజీగా ఉంటుంది. ఆటో డ్రైవర్స్ చాలామంది స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగ్గానే వెనకాల నాకు వచ్చే ఓపీడీలో చూస్తుంటా యాక్చువల్గా బ్యాక్ సీట్ ఇలా ఎక్కి కూర్చోగానే చాలా పట్టేసిన డాక్టర్ గారు అని వస్తుంటారు. ఫస్ట్ రోజు ఇప్పుడు కూడా నొప్పి ఎక్కువ రాదండి. చాలామంది వచ్చే వాళ్ళందరూ 2వ రోజు 3వ రోజు వస్తారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విధానం, సార్ 2 రోజుల ముందు నాకు ఇలా జరిగింది, బైక్లో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగటం వల్ల, లేదా ఆటోలో ఎక్కినప్పుడు వెనక సీటు కుదపడం వల్లనో ఇలా జరిగింది అని అంటారు. సో ఇది జరగటం వల్ల వాళ్ళ బ్యాక్ ఆ స్ట్రెయిన్ తీసుకోకుండా ఈ ఇంపాక్ట్ ఆ డిస్క్లో పడి ఈ డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రొలాప్స్ అయ్యి డిస్క్ బల్జ్ అని కూడా అంటారా? ఎస్, డిస్క్ బల్జ్, ప్రొలాప్స్ రెండు ఇలాంటి. ఇప్పుడు ప్రొలాప్స్ అనేది బయటికి రావటం, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ రెడ్ అనేది డిస్క్ బల్జ్ అంటాం. బల్జ్ ఎప్పుడు కూడా మనకి కంప్రెషన్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రొలాప్స్ అనేది బయటికి రావటం, మొత్తం కిందలా ఒక వాటర్ లాగా ప్రొలాప్స్ అవ్వటం. ఓకే. ఈ ప్రొలాప్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ భాగం ఎక్కడైతే నరానికి టచ్ అయితేనే సిమ్టమ్ తెలుస్తుంది. ఓకే. కొంతమందికి మేము స్కాన్స్ ఎక్స్రేలు తీసినప్పుడు స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ ఇదేంటండి చాలా స్పేస్ తక్కువ ఉంది, ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది అని అంటాం. సో వీళ్ళు స్కాన్ చేయించుకొని వచ్చిన తర్వాత వీళ్ళకి నరం దగ్గర అంటే ఏదైతే నరం కింద కాలు దాకా వెళ్తుందో చేయి దాకా వెళ్తుందో ఆ కంప్రెషన్ ఉండదు, అంటే సిమ్టమ్ ఉండదు. సిమ్టమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నడుము నొప్పి ఉండాల్సిన అవసరం లేదు, కాలు లాగాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైతే నరానికి తగులుతుందో, నరాన్ని తగిలినప్పుడు ఆ ఇంపాక్ట్ తెలుస్తుందో అలాంటప్పుడు ఈ కాలు లాగటం అనేది జరుగుతుంది. ఓకే. ఈ కార్ డ్రైవర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యూజువల్గా ఒకే చోట కూర్చొని డ్రైవ్ చేసేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళల్లో ఏంటంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి డాక్టర్ గారు అంటారు. ఇది కూడా వాళ్ళు ఒకే పొజిషన్లో ఉండి చేయటం వల్ల నెక్లో ఉన్న కండరాలన్నీ స్టిఫ్ అయ్యి మన బాడీలో బ్యాక్ నుంచి తలకి సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. అంటే మన బాడీలోంచి హార్ట్ నుంచి ఏదైతే పంప్ చేస్తుందో ఈ సర్క్యులేషన్ బ్రెయిన్కి, అందుకనే గుండెం అనేదికి మనకు పైన పెట్టారు యాక్చువల్గా. సో ఎక్కువ భాగం బ్రెయిన్కి ఇవ్వాలని దేవుడు ఆ విధంగా డిజైన్ చేసి పెట్టారు. సో ఎక్కువ భాగం బ్రెయిన్కి ఇచ్చి దాని తర్వాత మిగతా భాగాలకన్నిటికీ వెళ్తుంది అనేది. సో ఈ ఫోర్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ నెక్లో ఉన్న కండరాలు కానీ ఈ ఆస్టియోఫైట్స్ బోన్ అరిగి వచ్చే ఒక చిన్న ఆస్టియోఫైట్స్ కానీ ఈ నరాలు అంటే రక్త నాళాల మీద కంప్రెస్ చేయటం వల్ల సర్క్యులేషన్ సరిగ్గా జరగక కళ్ళు తిరుగుతుంటాయి. ఓకే. అండ్ పోస్చరల్ హైపర్ టెన్షన్ అంటే ఎప్పుడైతే పడుకొని లేచినప్పుడు కూడా కళ్ళు తిరుగుతుండే అంటుంటారు, అది పోస్చరల్ హైపర్ టెన్షన్ అంటాం. బట్ ఇదేంటంటే కూర్చున్నా ఇట్లా తిరిగినా కూడా వాళ్ళకి కళ్ళు తిరగటం అనేది జరుగుతుంటుంది. సో దీనికి కూడా కారణం కండరాలు టైట్ అవటం. సో వాళ్ళు ఖచ్చితంగా పొజిషన్ చేంజ్ చేసుకోవటం, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ రావటం, దీనికి తగ్గట్టుగా టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఒక్క నెక్ పెయిన్ వల్ల కళ్ళు కూడా తిరుగుతాయి. మూడు విభాగాలు ఉంటాయి. కళ్ళు తిరగటానికి వాస్కులర్ డాక్టర్ గారు చూస్తారు, వాస్కులర్ కంప్రెషన్స్ ఏమన్నా వాసో కంప్రెషన్స్ ఏమైనా ఉన్నాయని. ఈఎన్టీ డాక్టర్ గారు చూస్తారు, అంటే ఈఎన్టీ అంటే చెవు లోపల భాగంలో కూడా ఏదైనా టినిట్ అంటే వినికిడి లోపల ఉన్నా కూడా సరిగ్గా టినిట్ అంటే లోపల జరగాల్సిన కరెక్ట్గా ఈక్విలిబ్రియం అంటాం, అది సరిగ్గా జరగకపోయినా అది మనకి సెంటర్లో ఉండాలి. అది కాకుండా ఇటు జరిగినా అటు జరిగినా కూడా మనం కళ్ళు తిరిగి పడగలుగుతుంటాం. మూడవది ఆర్థోపెడిక్స్. యాక్చువల్గా ఆర్థోపెడిక్స్లో ఏంటంటే కండరాలు గట్టిగా ఉండటం,
సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం, ఆస్టియోఫైట్స్ ఈ ఎముక భాగం నుంచి ఈ రక్తనాళాలకి కొంత అలా ప్రెస్ చేయటం. దానివల్ల ఏమవుతుందంటే రక్తనాళం ఇలా రౌండ్గా ఉన్నది కొంత ప్రెస్ అయింది అనుకోండి, రక్త సరఫరా బ్రెయిన్ అందేది తగ్గుతుంది. ఆగింది అని అంటే నాకు తెలుసు. సో ఖచ్చితంగా అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. బ్రెయిన్లో హెమరేజెస్ వస్తాయి, ఆగిపోతుంది. దాన్ని చాలా ఇట్స్ కాంప్లికేటెడ్ స్టేజ్. మన బాడీ అనేది మన బ్రెయిన్ హార్ట్ పంప్ చేసినంత వరకు బ్రెయిన్కి కరెక్ట్గా పనిచేస్తుంటాయి. మనం రోజులో ఎక్కువ భాగం కూర్చొని ఉండటం వల్ల కూడా ఒకే చోట కూర్చున్నా కూడా మనకు కళ్ళు తిరగటం అనేది జరగవచ్చు. ఎందుకంటే స్టిఫ్ అయిన భాగం నుంచి సర్క్యులేషన్ జరగక అప్పుడు నెక్ పెయిన్ రావటం, ఈ కళ్ళు తిరుగుతూ ఉండటం అనేది చాలా జనరల్గా జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఆటో డ్రైవర్స్కి గురించి చెప్పారు, అండ్ సాఫ్ట్వేర్లో కూడాను ఎక్కువగా డిస్క్ బల్జెస్ గురించి ఎక్కువగా వింటూ ఉంటామండి. సాఫ్ట్వేర్ పీపుల్స్లో మ్యాక్సిమం అందరూ కూడాను డిస్క్ బల్జ్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది, నేను చాలా బయట ఫ్రెండ్స్లోని చూసాను అండ్ ఫ్యామిలీలో ఎక్కువగా డిస్క్ బల్జ్. ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటి? ఆ బల్జ్ రావటం వల్ల కొంతమందికి ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ బల్జెస్ ఎలా వస్తాయి? ఈ బల్జెస్ వల్ల ఏంటి ప్రాబ్లం? ఆ బల్జ్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఓకే, సో డిస్క్ బల్జ్ అనేది మీకు ఈ స్పైన్లో చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుందండి. దీంట్లో మీకు ఇక్కడ ఈ రెడ్ కలర్లో భాగం అనేది డిస్క్ బల్జ్ అనేది. సో దీన్ని ఈ భాగం నుంచి ఈ భాగం, ఈ డిస్క్ బల్జ్ అనేది ఈ నరానికి టచ్ అయినప్పుడే, కంప్రెషన్ ఎక్కువ అయినప్పుడే సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఎల్లో కలర్లో ఉన్నది నరం, ఎల్లో కలర్లో కనపడుతున్నది వచ్చేసి నర్వ్. అంటే మనకి సెన్సేషన్స్ ఇచ్చే నర్వ్. యాక్చువల్లీ ఈ మామూలుగా ఉండాల్సిన వైట్ కలర్లో ఉండేది ఇది కట్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. డిస్క్ మెటీరియల్ బయటికి రావడం జరుగుతుంది. డిస్క్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది. అది ఏ సందర్భాల్లో అలా కట్ అవడం జరుగుతుంది? యూజువల్గా ఏంటంటే అబ్నార్మల్ పొజిషన్స్లో లిఫ్ట్ చేయడం, ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, యూజువల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బైక్ నడిపే వాళ్ళు కావచ్చు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కి దిగే వాళ్ళు కావచ్చు, ఒక చిన్న డిచెస్ గుట్టల్లో దిగి వెళ్ళే కావచ్చు, బరువులు తల మీద పెట్టుకొని మోసే వాళ్ళలో కావచ్చు, వంగి లేచే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ పీపుల్ ఒక్క దగ్గరే కూర్చుంటారు కదా సార్? అవును, ఒక్క దగ్గరే కూర్చున్నా కూడా యూజువల్గా బ్యాక్లో స్పాజం, అంటే వెనక ఉన్న కండరాలన్నీ స్పాజంలో ఉండటం వల్ల, మీకు ఇంతకుముందు చెప్పాను యాక్చువల్లీ ఈ షేప్లో ఉండాల్సిన ఎస్ షేప్లో ఉండాల్సింది స్ట్రైట్ అవుతుంది. దీని మీద కంప్రెషన్ అంటే మామూలుగా ఇవ్వాల్సిన టైట్నెస్ కన్నా డబల్ టైట్గా ఉండి ఈ రెండు ఎముక భాగాల్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు దీని మధ్యలో ఉన్న డిస్క్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. ఈ కంప్రెస్ అయ్యి ఎక్కడి నుంచో ఒక ఫోర్స్, ఒక చిన్న వీక్ సైట్ నుంచి అది బల్జ్ కట్ అయ్యి బయటకు వస్తుంది. సో సాఫ్ట్వేర్ పీపుల్స్కి ఇది ఎక్కువ 8 hours to 10 hours కూర్చునే వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. ఎవరైతే ఒక అరగంటకో గంటకో లేదంటే 2 గంటలకో తన కూర్చున్న భాగం నుంచి లేచి పనిచేయటం, లేదా లేచి మాట్లాడటం, లేదంటే కూర్చున్న భాగం నుంచి తిరిగి కాసేపు వచ్చి కూర్చొని మళ్ళీ పనిచేయటం, ఇలా చేసే వాళ్ళకి ఇది ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు నిలబడుకున్నా కూడా టీచర్స్, నేను చాలామంది టీచర్స్ కూడా నేను చూస్తుంటాను యాక్చువల్లీ. ఈ టీచర్స్ కూడా ఖచ్చితంగా మీరు నిలబడి 45 నిమిషాలు పాఠం చెప్పిన తర్వాత కూడా ఒక 15 నిమిషాలు కూర్చొని చెప్పడంలో, లేదంటే చేంజ్ చేస్తూ ఉండడం అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు టీచర్స్ ఎంతసేపు చేస్తుంటారు. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పిల్లలు కూడా అక్కడే కూర్చోవడం కాదు, ప్రతి 45 నిమిషాలకి క్లాస్ టీచింగ్ అనేది చేయాలండి. 45 నిమిషాల తర్వాత 10 నిమిషాల గ్యాప్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ పేషెంట్స్ అవుతారు. స్కూల్లో స్టూడెంట్స్ పేషెంట్స్ అవ్వడం, ఎక్కువ మంది పేషెంట్స్ని చూడాల్సి వస్తుంది మనం. సో ఏ స్కూల్స్ అయినా కూడా ఒక కార్యక్రమంలో 45 minutes బ్రేక్స్ అనేది కంపల్సరీ అవసరం. ఇది రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా కష్టం కదా సార్ 45 minutes నుంచి. అంటే ఇప్పుడు ఎక్కడ స్కూల్స్లో బ్రేక్స్ లేవు, కంటిన్యూస్గా. ఇప్పుడు 8 hours స్కూల్ టైం కూడాను అది ఎన్లార్జ్ అయిపోయి అలా అయిపోయి 12 hours స్కూల్స్ ఇది కూడా ఉంటుంది మనకి సిస్టంలో. మనకి మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్లో అయితే 12 hours, మార్నింగ్ 8 o'clock వెళ్తే వాళ్ళు స్టడీ అవర్స్ అని చెప్పి ఈవినింగ్ 8 o'clockకి పిల్లల్ని వదులుతున్నారు. మేబీ వాళ్ళ కెరియర్లో నెక్స్ట్ ఎదగాల్సిన కెరియర్లో వాళ్ళు పేషెంట్స్ లేదంటే ప్రాబ్లమ్స్తోనే ఉంటారు. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ కెరియర్ని లీడ్ చేయాలంటే వాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అవర్ కంప్లీట్ అవర్ బాడీ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ ఫర్ హెల్త్ అండ్ వెల్త్, రెండు ఈక్వల్గా ఉండాలి. సో దీంట్లో ఏది సరిగ్గా లేకపోయినా ఒక కుటుంబం కానీ ఒక ఇది కానీ సరిగ్గా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా స్కూల్లో సిస్టమ్స్ అనేటివి ఖచ్చితంగా మారాలి. 45 నిమిషాలకి బ్రేక్ అనేది కంపల్సరీ అవసరం. అది టీచర్కే కావచ్చు, స్టూడెంట్కి కావచ్చు, ఇద్దరికి కావచ్చు, ఇది కంపల్సరీ అవసరం.
ఒక మనం 45 minutes కంటిన్యూగా కూర్చోకూడదు, అట్లా అని కంటిన్యూస్గా నిలిచోకూడదు కూడా అంటున్నారు. మన సినిమాకి వెళ్ళినా కూడా ఒక 45 minutes 1 hour తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తారు. సో ఇలాంటివి ఎందుకు ఇస్తారు అనేది తర్వాత చూసుకుంటే, లేదంటే అదే పొజిషన్ లో కూర్చోవడం వల్ల డిస్కంఫర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ డిస్కంఫర్ట్స్ వల్ల మనం ఏదైతే మనం సినిమా వాచ్ చేసినా కూడా సరిగ్గా వాచ్ చేయలేకపోవచ్చు. సో దానికోసం ఈ ఇంటర్వెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో స్కూల్లో పాతకాలంలో అంటే ముందు చదివే టైంలో ప్రతి క్లాస్ అయిపోగానే 15 నిమిషాలు గ్యాప్ ఉండేది, 45 నిమిషాలు ఉండేది, బెల్ కొట్టేవాళ్ళు, గ్యాప్ ఉండేది, దాని తర్వాత మళ్ళీ ఇంకో టీచర్ రావడానికి ఒక టైం ఉండేది. సో ఇలా ఉండేది. ఇప్పుడు ఒక టీచరే మూడు క్లాసులు ఒకే రోజు తీసుకోవాలి, ఒకే క్లాస్కి 3 సార్లు తీసుకోవటం, అలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి అతనే చెప్పడం జరిగితే దట్స్ cruelty, and actually it's not be done actually for a human being. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, ఈ ప్రెగ్నెన్సీలోని కాంప్లికేషన్స్ చాలా మందికి సర్జరీస్, నాట్ ప్రెగ్నెంట్ లేడీస్కనే కాదు, స్టమక్కి సంబంధించి ఏ సర్జరీ చేసినా కూడాను మనకి వెన్నుపూసకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఫ్యూచర్లో ఎక్కువగా కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ డిస్క్ బల్జెస్ కూడాను వస్తూ ఉంటాయి అని చెప్పి నేను విన్నాను. అది నిజమే అంటారా? ఇది 100% అపోహ అండి. ఇది 100కి 100% అపోహ. ఎందుకనంటే మన వెన్నుపూసలో ఇచ్చే ఇంజెక్షన్ అంటే ఎనీ సర్జరీ కావచ్చు, మేము చేసే మోకాళ్ళ ఆపరేషన్స్ కావచ్చు, స్త్రీలకు చేసే డెలివరీస్ కావచ్చు, ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ అంటారు, అంటే దానికి వెనకాల ఇంజెక్షన్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఆ ఇంజెక్షన్ యొక్క సైజు మీ వెంట్రుక ఎలా ఉంటుందో అంతే సైజులో ఉంటుంది ఆ ఇంజెక్షన్. అంటే మామూలుగా మేము చేసే నార్మల్ ఇంజెక్షన్ కూడా కాదు. అంటే మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే చేతికో ఇక్కడ తొడభాగానికో ఇంజెక్షన్ చేస్తారు, ఆ ఇంజెక్షన్ ఉన్న సైజులో కూడా ఉండదు. అంటే మీ వెంట్రుక ఎలా ఉంటుందో దానికి అలాంటి సైజులో ఉన్న ఇంజెక్షన్ అన్నమాట. సో దాన్ని చాలా లాంగ్గా ఉండి కరెక్ట్గా అక్కడికి, అంటే మన కార్డ్ అంటారు, అంటే వెన్నుపూసలో ఉన్న మధ్యలో ఉన్న కార్డ్లోకి ఆ ఇంజెక్షన్ పంపించడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్ మజిల్స్ని కట్ చేసి వెళ్ళినా కూడా అక్కడికి ఇది హీల్ అవ్వటానికి ఒకే ఒక రోజులో వాళ్ళు మంచిగా హీల్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ ఇంజెక్షన్స్ వల్ల చాలా వరకు నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి, లేదా ఇది వస్తుంది అనేది అపోహ అండి. సో యూజువల్గా పోస్ట్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి, అంటే మహిళలకి ఎవరికి చాలామందికి డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే వాళ్ళు సరిగ్గా 6 నెలలు కాల్షియం ట్యాబ్లెట్స్ వాడట్లేదు అని. ఖచ్చితంగా ఎందుకు వస్తుందనంటే, యూజువల్గా డెలివరీ అయిన తర్వాత పిల్లలకి మనం పాలు ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా ఎవరైతే పుట్టిన పిల్లలకి వెంటనే పాలు ఇవ్వడం జరుగుతుంది. సో మన మదర్స్ బ్రెస్ట్ నుంచి ఇచ్చే పాలు అన్నిట్లో కూడా కాల్షియం అనేది తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. బాబు ఎదగటానికి లేదా పాప ఎదగటానికి, అంటే అది మన బాడీలో ఉండే కాల్షియం నే అది డైల్యూట్ చేసి మళ్ళీ మిల్క్ కింద ఇస్తుంది, మన బోన్ లో నుంచి తీసుకొని ఇస్తూ ఉంటుంది. మన బోన్ లోకి రావటానికి మనం పాలు తాగుతున్నాం, లేదంటే మనం బయట నుంచి ఇచ్చే కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాం. సో మన బోన్ లోకి వచ్చే లోపల తీసి ఇవ్వాల్సిన భాగం ఏంటంటే మన బోన్స్. సో మన బోన్స్ నుంచి తీసి మనం పాలలాగా మన పిల్లలకి ఇస్తాం. సో ఇది ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుంటుందో, ఎప్పుడైతే వీళ్ళు కాల్షియం టాబ్లెట్స్ మానేస్తారో, బోన్లో నుంచి తీసి ఇవ్వటం, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే జరగాల్సిందో అది జరుగుతూనే ఉంటుంది. కానీ వీళ్ళకి కావాల్సిన బోన్ స్ట్రెంథనింగ్ రాక బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ డెలివరీ టైంలో కూడా ఈ 6 నుంచి 7 నుంచి 9 నెలల టైంలో కూడా 7 నుంచి 9 నెలల టైంలో యూజువల్గా బరువును మోయడం జరుగుతుంది. బ్యాక్ యొక్క స్ట్రెయిన్ అనేది స్ట్రెంగ్త్ అనేది కూడా ఉండాలి. స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి, మొయ్యలేని వాళ్ళకి కూడా ఈ భాగంలో ఉన్న వాళ్ళకి యూజువల్గా బ్యాక్ స్ట్రెయిన్ అవ్వటం జరుగుతుంది. చాలామంది డెలివరీకి ముందు కూడా చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. అంటే ఇప్పుడు కొంత అవగాహన ఉంది, చాలామందికి ముందు ప్రతి డెలివరీస్లో డెలివరీకి ముందు ఒక నెల 2 నెలల ముందు కరెక్ట్గా బ్యాక్ పెయిన్ ఎక్కువ సివియర్గా స్టార్ట్ అయిపోయింది, పడుకోలేని పరిస్థితి, అటు ఇటు తిరగలేని పరిస్థితి అని వస్తుంటారు. దీనికి కారణం ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం. సో బోన్ అనేది ముందుగా స్ట్రెంథెన్ చేసుకొని డెలివరీకి కూడా మనం ముందు ప్లాన్ చేసుకొని ఉండాలి యూజువల్గా. సో ఇప్పుడు అలాంటి ఎరా వచ్చేసింది. యాక్చువల్లీ ఖచ్చితంగా మీరు డెలివరీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే, సో మనం అనుకుంటున్నాం కన్సీవ్ అవుతున్నాం అని ప్లాన్ చేసుకుంటున్నాం అంటే, ముందుగా మనం తీసుకోవాల్సిన డైట్ అనేది కూడా షెడ్యూల్ చేసుకోవాలి. డైట్ షెడ్యూల్ చేసుకుంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ కన్సీవింగ్, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ, ఎవ్రీథింగ్ మన స్ట్రెంథన్ ఉండడం బట్టే కదా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాం. అలా లేనప్పుడు వచ్చే డెలివరీస్లో కూడా ఒక 0.1 to 5% దాకా డెలివరీస్ అన్నీ కూడా సరిగ్గా
అవయవాలు లేకుండా పుట్టడం కానీ, లేదంటే బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్తో పుట్టడం కానీ, లేదంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్తో పుట్టడం కానీ జరుగుతుంటుంది. ఓకే. సో ముందుగా డెలివరీ ప్లాన్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చే మంచి హెల్దీ చైల్డ్ కాబట్టి, సో ఈ కాల్షియం టాబ్లెట్స్ కానీ, ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, గైనకాలజీ డాక్టర్స్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పేటి కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకొని డెలివరీని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ది అవుట్కమ్స్ విల్ బి లైక్ ఇట్స్ మోర్ దెన్ ఏ గోల్డ్ యువర్. ఇప్పుడు డెలివరీ ప్లానింగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఒక బేబీని కనటానికి అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఒక 2 years టైం తీసుకుందాం, లేదంటే 3 years టైం తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. బిఫోర్ దట్ అయితే మాత్రం మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ కన్సీవ్ అయిపోవాలి, పిల్లల్ని కనాలి, పెద్ద అజెండాగా ఉండేది, అది ఒక డ్యూటీలా ఉండేది. సో ఈ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి కన్సీవ్ అవ్వటానికి కానీ, ఆ అమ్మాయిని మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి కానీ ఎంత మ్యాక్సిమం తన బాడీని మెంటల్గా ప్రిపేర్ అవ్వడం పక్కన పెడితే తన బాడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు. యాక్చువల్గా మ్యారేజ్ 21 years పెట్టారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఓటు ఎలా వచ్చిందో దాని తర్వాత మ్యారేజ్ కూడా 18 years తర్వాత అంటే దే క్యాన్ అది 21 yearsకి ఇప్పుడు చేశారు యాక్చువల్లీ మేల్స్ ఫీమేల్స్. ఈ 21 years తర్వాత దే క్యాన్ బేర్ ఏ చైల్డ్ అని దాని అర్థం అదే యాక్చువల్గా. ఓకే. సో దానివల్లే ఆ ఏజ్ని తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళని ప్రిపేర్ చేయటం అనేది వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం అనేది హెల్తీ ఫుడ్స్ ద్వారా చేసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బేర్ చేయగలిగేది యూజువల్గా బోన్స్ కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ కానీ ఫుల్గా ఉండటం. ఇది ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, వాళ్ళు ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్గా అందించడం జరుగుతుంది. సో యూజువల్గా కొంత టైం తీసుకోవటం ఫస్ట్ లేదా సెకండ్ టైం తీసుకోవటం అనేది యూజువల్గా ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న సామాజిక పరిస్థితులు కావచ్చు, దానివల్ల వాళ్ళు తీసుకోవాల్సిన టైం తీసుకోవచ్చు. కానీ మా డాక్టర్స్ దీంట్లో యాజ్ పర్ యాజ్ థింగ్స్లో ఎంత ఏజ్ పోతుండే కొద్దీ అంత పొల్యూటెడ్ జనరేషన్లోకి వెళ్తున్నారు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలు జనరేషన్ అనేది పొల్యూటెడ్ జనరేషన్ అంటారు. అంటే జరుగుతుంది, పొల్యూషన్ జరుగుతుంది యాక్చువల్. ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్లో ఒక 2 ఏళ్ళు ఆగుదాం, 3 ఏళ్ళు ఆగుదాం అనేది యూజువల్గా ఇట్స్ కరెక్ట్ ఆన్సర్ కాదండి యాక్చువల్గా. ఫస్ట్ ఎంత తొందరగా కన్సీవ్ చేసుకోవటం, సెకండ్ ప్లానింగ్ కూడా ఒక 1కి ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఒక 3 years గ్యాప్ ఇవ్వటం, అంటే ఈ తన్ని మళ్ళీ రీమోడల్ చేసుకోవడానికి, తన బాడీని మళ్ళీ రీమోడల్ చేసుకొని తను మళ్ళీ కన్సీవ్ చేయడానికి రీమోడల్ చేసుకుని ఫిక్స్ అయ్యేదానికి. ఇంతకుముందు రోజుల్లో 10 మంది 12 మంది కనేవాడు, ప్రతి సంవత్సరం కనేవాడు. సో అప్పుడు మోడల్ చేసుకోవడానికి టైం ఉండేది కాదు. అమ్మకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేటివి, చాలా వరకు వాళ్ళ ఇష్యూస్ అంటే గైనకాయిల్ ఇష్యూస్ చాలా ఉండేటివి, పీసీఓడీస్ అనేవి ఇట్లాంటివన్నీ, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటివి. ఇప్పుడున్న జనరేషన్ అట్లీస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు కన్సీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎంత ఏజ్ పెరిగితే అంత డైల్యూటెడ్ చైల్డ్స్ కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కానీ వస్తాయని చెప్పంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక స్త్రీ యొక్క గర్భం ధారణ ఏజ్ ఎంతవరకు లాస్ట్ అంటారు? 21 to 45 years అనేది మెనోపాస్ అంటారు. సో మెనోపాస్ అనేది 21 మన మెన్సెస్ అనేది ముందే స్టార్ట్ అవుతుంది. ఏజ్ పెళ్ళి అయ్యే ఏజ్ 21 దగ్గర నుంచి 45 years దాకా మెనోపాస్ టైం ఉంటుంది. బట్ అది కూడా 45 years కూడా ఇంకా ముందుకు వచ్చేసే జనరేషన్లో ఉన్నాం. వీఆర్ ఇన్ పొల్యూటెడ్ దిస్ థింగ్. మన రోడ్స్ ఇంతకుముందు ఉన్న దాంట్లో నడిచే వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు సైకిల్, స్కూటర్, దాని తర్వాత నుంచి ఇంకా బైక్స్, కార్స్ దగ్గర నుంచి మొత్తం ఈ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. మనం ఎక్కువ పొల్యూటెడ్ దాంట్లో ఉండడం జరుగుతుంది. ఉండటం వల్ల వాళ్ళకి చాలా వరకు స్ట్రెస్, అంటే మన ఉద్యోగాలు కావచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు. సో ఫస్ట్ అండ్ చైల్డ్ అనేది, బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తొందరగా ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. చాలామందికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, గర్భధారణ జరిగినా ఉండకుండా మళ్ళీ బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ జరగటానికి గల కారణం వచ్చేసి మనం ఉన్న ఈ ఎన్విరాన్మెంట్స్, మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకొని మన హెల్త్ని మనం చూసుకోవటం, తొందరగా ప్లాన్ చేసుకొని మంచి హెల్తీ చైల్డ్ని ఈ ప్రపంచానికి, నెక్స్ట్ జనరేషన్ లేదా ప్రపంచానికి ఇవ్వటం, ఇది చాలా ఇంపార్టెంట్. అదే సార్, ఈ 21 to 45 ఉన్నారు కదా, ఏ ఏజ్ అయితే మ్యాక్సిమం కరెక్ట్ ఏజ్ అని అంటారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము సెలబ్రిటీస్లో చాలామంది, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉన్నారు, 40 yearsకి తను బర్త్ ఇచ్చారు.
అఫ్ కోర్స్ షీ వాజ్ ద ఇద్దరు పిల్లలు కూడాను ఇప్పుడు మంచి హెల్దీగా ఉన్నారు, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేకుండా ఉన్నారు. అది ఓకే, రైట్, గుడ్ థింగ్. వాళ్ళని ఇంప్రెషన్గా తీసుకొని సాధారణమైన వాళ్ళు కూడాను 35, 40 ఈ ఏజ్ గ్యాప్ని కూడా పెంచుకుంటూ పోయి వాళ్ళు కన్నారు కదా మనం కనలేమా అన్న దీంట్లో దృష్టిలో పెట్టుకొని చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు 21 to 45 years ఈజ్ ద తర్వాత బాడీ కూడా, బాడీలో చేంజెస్ వస్తాయి. ఈ బాడీస్ అన్నిటినీ కూడాను ఒక తనని బేర్ చేసుకుని, అంటే తనని ఫ్యూచర్లో కూడాను మంచి హెల్దీ బాడీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పన్నారు. సో ఏ ఏజ్ అయితే కరెక్ట్ ఏజ్ అంటారు? అంటే 21 to 45 ఈజ్ ద స్టార్టింగ్. నాకు తెలిసినంత వరకు యూజువల్గా 21 to 28 is the best age to get married and bear a child, first child, if you want to have first child. So ఆ ఏజ్ అనేది యాక్చువల్గా దిస్ ఐడియల్ ఏజ్ అండి. దానికి మించి పోతుండే కొద్దీ ప్రతి కాంప్లికేషన్స్ని మీరు బే చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ కూడా బే చేయాల్సి వస్తుంది. సో మెనీ థింగ్స్ క్యాన్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో 21 నుంచి 28, ఇప్పుడు ఒక డాక్టర్ చదివే అమ్మాయిలు అయితే ఇప్పుడు అయితే మాకు అవ్వటానికే 25 నుంచి 26 అవుతుంది. సో నెక్స్ట్ ఎంబీబీఎస్ అవ్వటానికి. సో అలాంటి వాళ్ళు మళ్ళీ పీజీ చేసి లేదా ఇంకొకటి చేసి రావటం అనేది ఇట్స్ ఎ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. సో 30 or 32 ఆల్సో క్యాన్ బి ఎక్స్టెండెడ్, బట్ 32 తర్వాత ఇట్ షుడ్ నాట్ బి యాక్చువల్లీ. అంటే వాళ్ళు దానికి ముందే ఏమున్నా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా ముందు కెరియర్ ఫస్ట్ బేబీస్ని ఇది చేసిన తర్వాత కెరియర్ గురించి చూసుకోవాలంట. చాలా 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 థ్యాంక్ యూ డాక్టర్. చాలా మెయిన్ పాయింట్స్, ముఖ్యంగా మన కేసీఆర్కి సంబంధించి రీప్లేస్మెంట్స్ కానీ చాలామంది అపోహలు పడ్డారు, అవన్నీ కరెక్ట్ కాదు అని ఈరోజు మనకి ప్రూవ్ అయిపోయింది. అండ్ మ్యాక్సిమం లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, జనరల్గా డ్రైవింగ్స్ చేసే వాళ్ళలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ని మనం బేర్ చేయకుండా ఉండగలుగుతాం అనేది చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.